జిల్లా న్యాయ వ్యవస్థ కోసం కోర్టు భవనాలు మరియు నివాస గృహాల నిర్మాణాన్ని విస్తృతంగా చేపట్టాం. న్యాయ వ్యవస్థకు 349 కోట్ల విలువైన పనులను మంజూరు చేశాం. 26-27 తొలి దశలో 100 కొత్త కోట్లను ఆమోదించాం. పునర్వ్యవస్థీకరించిన ఎక్సైజ్ విధానంతో మద్యం రంగంలో లీకేజీలను పూర్తిగా నివారించాం. అవినీతి లేకుండా ఆదాయం రాష్ట్ర ఖజానాకు సక్రమంగా చేరుతోంది. అగ్నిమాపక సేవల ఆధునీకరణలో భాగంగా 17 కొత్త అగ్నిమాపక కేంద్రాలను స్థాపిస్తున్నాం. స్పందన సమయాన్ని తగ్గించేందుకు అత్యాధునిక శోధన మరియు రక్షణ పరికరాలతో కూడిన అగ్నిమాపక వాహనాలను కొనుగోలు చేస్తాం. రాష్ట్ర శిక్షణ కేంద్రాన్ని మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా బలోపేతం చేస్తాం. 26-27 ఆర్థిక సంవత్సరానికి హోంశాఖకు 9,165 కోట్లను కేటాయించాలని నేను ప్రతిపాదిస్తున్నాను. అదేవిధంగా మద్య నిషేధం మరియు ఎక్సైజ్ శాఖకు 500 కోట్లను కేటాయించాలని ప్రతిపాదిస్తున్నాను.